ఇవాళ అయితే బంజారాలో ఎంతో స్పెషల్ అయిన కారీ బోటి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అలాగే కర్రీ వాటితోటి ఫ్రై ఎలా చేసుకోవాలో, నేను దాని కాంబినేషన్ కి అయితే జొన్న రొట్టెలు ఇంకా వైట్ రైస్ అయితే వేసుకున్నా. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బోటి అంటే మెయిన్ అయితే క్లీనింగ్ చేసుకోకపోతే అసలు తినబుద్ధి కాదు. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా. వేడి నీళ్ళలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి. బాయిల్ అయితేనే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా బాయిల్ అయిన తర్వాత ఇంకా బోటి ఉంది కదా, బోటిలో అయితే డైరెక్ట్ గా ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా 5 నిమిషాలు అయితే వదిలేయాలి. 5 నిమిషాలు వదిలేస్తే ఏంటంటే వాటర్ అనేది బాగా పడుతుంది దానికి, మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా 5 నిమిషాలు అట్లనే వదిలేయాలి. బాగా కలుపుకొని ఇంకా 5 నిమిషాలు అట్లా వదిలేస్తే ఏంటంటే మంచిగా క్లీన్ అవుతుంది. అందుకే నేను ఇట్లా మూత పెట్టి ఇంకా 5 నిమిషాలు అయితే వదిలేసిన. ఇంకా తర్వాత కాసేపటికి ఇంకా 5 నిమిషాల తర్వాత చూస్తే ఇంకా ఇట్లా అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఒక 4-5 టైమ్స్ అయితే మంచిగా వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక అయితే చూడండి, ఇది ఇట్లుంది. ఇంకా తర్వాత ఇంకా కుక్కర్ లో అయితే పెట్టుకోవాలి. కుక్కర్ లో పెట్టుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే బంజారా వాళ్ళకైతే అందరికి తెలిసి ఉంటది. ఇంకా కొందరు అయితే దీన్ని అయితే పిక్కి బోటి అంటారు. ఇంకా కొందరు అంటే ఇంకా కారి బోటి అంటారు. ఇంకా మేమైతే కారి బోటి అంటాం. ఇంకా బంజారా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా చూద్దాం ఎంత మంది చూస్తారో. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో, ఇంకా బంజారాలో ఎలాంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అవి అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇంకా తర్వాత ఇంకా మనం ఇప్పుడు విజిల్స్ అయితే అయిపోయినాయి కదా, ఇంకా తర్వాతకైతే ఇట్లా పోపు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇందాక మనం ఉడికించుకున్న బోటీని అయితే ఇందులో డైరెక్ట్ గా వేసుకోవాలి. వేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవడమే, ఇంకేం వేసుకోవద్దు. ఇంకా అంతే, ఇట్లనే తినాలి. ఇదే కారీ బోటి స్పెషల్. అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే అసలు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ గా అయితే రొట్టెలు అయితే వేసిన. రొట్టెల రెసిపీ కావాలంటే నా ఛానల్ అయితే ఆల్రెడీ ఉంటది, చూసేయండి. ఇంకా తర్వాత అయితే అదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకున్నా. ఇంకా ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, సగం కర్రీ చేసిన, సగం ఫ్రై చేసిన, సగం ఏమో ఇట్లా కారం అదంతా వేసి ఫ్రై చేసిన. ఇంకా ఈ రెసిపీ కూడా చూసేయండి ఒకసారి. ఇలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ లో వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.